సముద్రంపై వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకోవాల్సిన మత్స్యకార భరోసా కొందరు అధికారుల కాసుల కక్కుర్తితో నకిలీలకు నిలయంగా మారుతోంది. అసలు బోట్లు లేని వారికి ఇతర వ్యాపారాలు చేసుకునే అనర్హులకు 20,000 ప్రభుత్వ సాయాన్ని కట్టబెడుతూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. గత ఏడాది కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కేవలం 162 బోట్లు ఉంటే ఈసారి ఆ సంఖ్య ఏకంగా 268కి పెరగటం వెనుక ఉన్న మాయాజాలం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కలకలం రేపుతోంది. ఒకే బోటును రెండు వైపులా ఫోటోలు తీసి నకిలీ నెంబర్లతో దొంగ బోట్లను సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో వాటాల పంపకాలు కూడా పక్కాగా జరిగాయని, దొంగ రిజిస్ట్రేషన్ చేసినందుకు మత్స్యశాఖ వారికి 30,000, ఏజెంట్లకు 3,000 ఇస్తూ ప్రభుత్వ సొమ్మును నిలువునా దోచుకుంటున్నారని మత్స్యకారులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు లేకుండా కేవలం క్షేత్రస్థాయి సిబ్బందే ఈ దందా నడిపించినట్లు తెలుస్తోంది. అర్హులకు మొండిచేయి చూపిస్తున్న ఈ నకిలీ లబ్ధిదారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరపాలి. మరి అడ్డదారిలో పథకాన్ని కొట్టేస్తున్న ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి.